యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. సజీవవాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను. తప్పు చేశాననే ఫీలింగ్ అనే పాఠ్య భాగాన్ని అనుదిన వాహినిలో నేడు మనం అధ్యయనం చేద్దాం. అనుకోకుండా ఒక చిన్న పొరపాటు చేశాము, వాటిని ఎలా సరిదిద్దుకోవాలి? కొన్ని తెలియక జరిగే పొరపాట్లు, మరికొన్ని తెలిసి చేసినవి. ఉదాహరణకు, ఇతరుల మాటలు నమ్మి ఇరువురి మధ్య విభేద భావన, మనస్పర్ధలు లేదా అనరాని మాటల వలన సంబంధం చెడిపోయినప్పుడు, తల్లిదండ్రులకు ఇష్టం లేని పని అలా చేస్తూ ఉన్నప్పుడు, లేదా వీటన్నిటికంటే మన రహస్య జీవితంలో దేవునికి విరోధంగా పాపం చేస్తున్నప్పుడు, అవన్నీ తప్పు, అలా చేసి ఉండకుండా ఉండవలసిందే అనే ఆలోచనలతో మనం కృంగిపోతూ ఉంటాము. అపరాధ భావన ప్రతి మనిషిని అది కుదిపేసి కొన్నిసార్లు ఒంటరిని చేస్తుంది. జీవితంలో చీకటిలో ప్రయాణిస్తున్నట్టు అనిపిస్తుంది. తప్పు చేశాననే ఫీలింగ్ నుండి బయటపడే మార్గాలను వెతకడం ప్రారంభిస్తాము. అట్టి పాపములకు కలిగే పర్యవసనాలను గుర్తు చేసుకొని నిరాశపడుతూ ఉంటాము. అయితే క్షమాపణ కోరడం మాత్రం కాదు, కానీ అట్టి మనస్సును కలిగి ఉండి నిజంగా పొరపాటు జరిగిందని దాన్ని కప్పుకోక ఒప్పుకోవడంలో నిజమైన శాంతిని పొందుకోగలమని దావీదు తన అనుభవాన్ని వివరించాడు. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 5వ వచనంలో, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు అని అంటాడు. పాపాన్ని ఒప్పుకోవడం ద్వారా రాజైన దావీదు కూడా క్షమాపణ పొంది నిశ్చింతగా ఉన్నాడు. బెత్షెబాకు, ఉరియాకు విరోధముగా చేసిన పాపములను కప్పుకోక ఒప్పుకున్నాడు. ప్రభు అతని పాపదోషములను పరిహరించాడు. యెహోవా యందు నమ్మిక ఉంచు వారిని కృప ఆవరించినందున దావీదు కూడా ఉత్సహించాడు. మన పాపములకు కలిగే పర్యవసనాలను మనం నియంత్రించలేము. పాపాలను ఒప్పుకొని క్షమాపణ కోరినప్పుడు ప్రజల ప్రతిస్పందనలు కూడా అదుపు చేయలేము. మన అపరాధములను ఆయన ఇక ఎన్నడూ గుర్తు చేసుకోనని నిర్ధారణ చేసినప్పుడు పాపదాస్యము నుండి స్వేచ్ఛను ఆస్వాదించడానికి, పాపములను ఒప్పుకొనినప్పుడు సమాధానాన్ని కూడా పొందుకోవడానికి కూడా దేవుడు మనల్ని శక్తివంతులనుగా చేయగలడు. హల్లెలూయా. ఇట్టి మాటలను దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్.